అసలే వాళ్ళ అయ్యకు మన మీద అనుమానం. ఇక మనమే ఇచ్చగొట్టినామంటే ఊకుంటాడారా వాళ్ళ అయ్యా? అదే నాకు టెన్షన్ అవుతుంది అమ్మ. ఈ విషయం జానకి కూడా తెలియదే. దానికి తెలిస్తే అది ఇంత సీరియస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ సూరిగాడు లేనిపోంది ఒకటి చేసినట్టు కదరా. ఇక జానక్కన్నా చెప్పు బిడ్డ గిట్లయితే గిట్ట సంగతి అని. ఇప్పుడు దానికి చెప్పుడు ఎందుకు తీయ అమ్మ? దానికి తెలిస్తే మళ్ళీ ఇంకా సీరియస్ అవుతుంది అది. ఏమో బిడ్డ, జానకి తెలిసినాడు ఏమంటుందో నువ్వన్నా చెప్పలేదని అంటది కావచ్చు కాదు బిడ్డ. ఇక అవన్నీ పక్కన పెట్టు. కానీ ఈ శంకర్ గారిని నడుస్తున్నామానే, ఇక వాడు కూడా మాతో కలిసిండే. ఇక అందరం కలిసి ఓ రోజు పోయి వాళ్ళ అయ్యతో మాట్లాడదాం అనుకుంటాను. సరే బిడ్డ, మీరే పోకుండి. ఓ 2-3 పెద్ద మనుషులు తీసుకొని పోయి మాట్లాడుండి బిడ్డ. అమ్మ పెద్ద మనుషులను తీసుకొని పోతే లొలి పోయినట్టు కదా అని అమ్మ. వాళ్ళ అయ్యో 2-3 రమ్మంటాడు. అప్పుడు ఎందుకు ఇల్లు పంచాయతీలు? మేమే వాళ్ళ అయ్య మంచిగా ఉన్నప్పుడు పోయి నిమ్మలంగా మాట్లాడతాం. ఇక ఏమో బిడ్డ, ఇక మీ ఇష్టం, ఏది చేసినా ఆలోచించి చేయి బిడ్డ. సరే అమ్మ. తలకాని వస్తుంది, పోయి ఆ పాల ప్యాకెట్ తీసుకురా, పోయి షాయ్ తాగుతా. వచ్చినప్పుడు ఆ డబ్బులు అయితే తీసుకొని రావే. సరే బిడ్డ.